హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అవినాష్ రెడ్డికి అక్కడ షాక్ తగలబోతుందని చెప్తున్నారు సార్. సో అవినాష్ రెడ్డిని తీసేసి అభిషేక్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ పోటీలో దించనున్నట్లు ఆలోచనలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పడం చూస్తున్నాం, వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఎవరి అభిషేక్ రెడ్డి, మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది సార్? యాక్చువల్గా రెండు పార్టీల మీద కూడా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం సంబంధించి రాబిన్ శర్మ 15 మంది పేర్లు ఇచ్చాడని, 15 మందిని తీసేయమని చంద్రబాబుకి రికమెండ్ చేశాడని, అందులో 6 స్థానాలలో చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారని ఒక వార్త వైరల్ అయింది. ముఖ్యంగా ఉండి మంతెన రామరాజు ఇచ్చారు, ఆయనకి తీసేసి అక్కడ రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలనేది. అట్లాగే మాడుగుల సంబంధించి అక్కడ బండారు సత్యనారాయణ తీసుకొద్దామని, ఇట్లా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా వార్త వచ్చింది. అదేవిధంగా జగన్కి సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతున్నది ఏంటంటే, పులివెందులు ముఖ్యంగా కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని మార్చేసి ఆ ప్లేస్లోకి అభిషేక్ రెడ్డిని, వాళ్ళ బంధువు అతను కూడా, అభిషేక్ రెడ్డిని తీసుకొద్దామనేది జగన్ ప్లాన్గా చెబుతున్నారు. అవసరమైతే నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత అవినాష్ రెడ్డిని రాజ్యసభకు పంపించవచ్చు. ఇప్పుడు ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అనే అంశం సుప్రీంకోర్టులో ఉంది. సో హైకోర్టులో కూడా ఇక్కడ ఉంది. సో ఆ బెయిల్ రద్దు కానీ అయితే, అంటే సుప్రీంకోర్టులో ఏమో సునీత ఫైల్ చేసిన పిటిషన్ మీద ఉంది, ఇక్కడేమో మన దస్తగిరి పిటిషన్ ఫైల్ చేశాడు హైకోర్టులో. కాబట్టి ఏ రకంగా ఏమైనా అవినాష్ రెడ్డి బెయిల్ కానీ రద్దు అయ్యే ఛాన్స్ కానీ ఉంటే అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎఫెక్ట్ అనేది మొత్తంగా రాష్ట్రం మీద కూడా పడే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి, అంటే ఆయన హస్తం ఉందని నమ్మడం వల్లే కదా బెయిల్ క్యాన్సిల్ అయింది. కాబట్టి అతనే చంపించాడని నెరేటివ్ని బలంగా ఇటు కూటమి, ఇటు షర్మిల బలంగా తీసుకెళ్తారు. కాబట్టి ఆ మేరకు అది కడపలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టమయ్యే అవకాశం ఉందనేది ఒక వాదన. అందువల్ల అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అభిషేక్ రెడ్డి తెస్తే అతను క్లీన్ ఇమేజ్, ఇప్పటివరకు ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి ఆయన విమర్శించడానికి షర్మిల దగ్గర ఏమీ ఉండదు, ఆయన షర్మిలని విమర్శించవచ్చు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండవ అంశం, షర్మిల ఫోకస్ అంతా అవినాష్ రెడ్డి మీద ఉంది, సునీత ఫోకస్ అంతా అవినాష్ రెడ్డి మీద ఉంది. సో అవినాష్ రెడ్డిని మారిస్తే సునీత జగన్ మీద చేయగలదు, ఈ మీద అభిషేక్ మీద చేసే అవకాశాలు లేదు. అందుకని సునీత యాంగిల్లో నుంచి చూస్తున్నప్పుడు కూడా అవినాష్ రెడ్డిని తప్పించడమే మంచిదని జగన్ అనుకుంటున్నట్టుగా తెలుగుదేశానికి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. కానీ నిన్న క్లియర్గా మన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించారు. మేము మార్చట్లేదు అని చెప్పారు. మార్చట్లేదని చెప్పి చివరి నిమిషంలో మారుస్తారా? ఎందుకంటే నామినేషన్ల నోటిఫికేషన్ 18th నుంచి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి 19th నుంచి 25th వరకు నామినేషన్ల గడువు ఉంది. మళ్ళీ ఉపసంహరణకి గడువు పెట్టారు. సో ఈ లోపల మార్చబోతున్నారా అనేది చూడాలి. ఎందుకంటే సజ్జల చెప్పినంత మాత్రాన నమ్మచ్చా దాన్ని అనేది కూడా తెలియదు. అయితే పుకార్లు అయితే వస్తున్నాయి, అతన్ని మార్చే అవకాశం ఉందని. మారుస్తారా లేదనేది తెలియదు. ఒకవేళ ఇంకోటి కూడా ఏమనిపిస్తుందంటే, షర్మిల జగన్ కానీ కుమ్మక్కైతే మాత్రం, కుమ్మక్కైనారని చెప్తున్నారుగా పవన్, మన చంద్రబాబు కూడా మొన్న చెప్పాడు, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటైనాయని. ఆల్రెడీ మోడీ వచ్చి చెప్పేసిపోయాడు, ఒకే కుటుంబంలో 2 వైపులా కాంగ్రెస్లోను వైసీపీలోను ఉంటూ వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని. కాబట్టి అదేగా నిజమైతే అక్కడ షర్మిల గెలుపు కోసం జగన్ ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల తన కోసం ఎంతో కష్టపడుతుంది కాబట్టి, అంటే జగన్ వ్యతిరేక ఓట్లను షర్మిల చేల్చడం ద్వారా జగన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆమెను గెలిపించే కార్యక్రమం జగన్ చేయొచ్చు. సో దానివల్ల ఈ కారణం చూపించి అతన్ని పక్కకు చూపించి అభిషేక్ రెడ్డిని పెడితే, అభిషేక్ రెడ్డి కొత్త కాబట్టి అతను గెలుపు కష్టమవుతుంది.
సో ఆ రకంగా షర్మిల గెలిస్తే కాంగ్రెస్లో ఎంపీగా ఉంటే రేపొద్దున తనకి ఉపయోగపడే అవకాశం ఉందని జగన్ ఆలోచించవచ్చు. ఆ యాంగిల్ నుంచి కూడా మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే పాజిబిలిటీల గురించి నేను చెప్తున్నా, ఇవన్నీ నిజమా కాదో మనకు తెలియదు. పాజిబిలిటీ అయితే ఉంది. రాజకీయాల్లో ఎనీ పాజిబిలిటీ మే హ్యాపెన్. సో కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు సజ్జల చెప్పిందని మనం ఇప్పటికే నమ్మలేం. ఏదేమైనా నామినేషన్లు వేసిన తర్వాత, ఒక్కోసారి నామినేషన్లు వేసిన తర్వాత కూడా గడువు లోపల ఉపసంహరించుకుని మళ్ళీ వేరే వాళ్ళు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నికలలో ఇవన్నీ సహజమే. నామినేషన్ల ఉపసంహార వరకు కూడా ఈ డ్రామాలు నడుస్తుంటాయి. లాస్ట్ మినిట్లో కూడా తీసేయడం, మళ్ళీ ఇచ్చేయడం, బీఫామ్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకోవడం, ఇవన్నీ రాజకీయ పార్టీల్లో మామూలు విషయం. తెలుగుదేశం కూటమిలో జరుగుతుంది, వైసీపీలో కూడా జరగచ్చు. కాకపోతే ఆయన సజ్జలు ఏం చెప్పాడంటే, మేము 4 నెలలుగా కసరత్తు చేసి పెడుతున్నాము, మార్చేది ఉండదు అన్నాడు. ఎందుకంటే వైసీపీలో మిగతా కొన్ని చోట్ల కూడా మారుస్తారన్న పుకార్లు ఉన్నాయి. ఇంకొక 4-5 చోట్ల కూడా పెనుమలూరు కావచ్చు, ఇలాంటివి మారుస్తారు. అంటే అది సహజమే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 1 మంత్ ఉంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తున్నారు. సర్వేలు చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఏరియాలో ఒక క్యాండిడేట్ బలంగా లేదనుకో, మార్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విడదల రజనీ ఉంది, గుంటూరు వెస్ట్. ఆమె అక్కడ సరిగ్గా ఆమెకు గెలుపు అవకాశం లేదన్నప్పుడు ఆమెను గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేయించి ఎంపీగా ఉన్న అభ్యర్థిగా ఉన్న కిలారు రోసైని ఈమె స్థానంలోకి తీసుకురావాలన్నది కూడా ఉందనే ఒక పుకారు వినిపిస్తుంది. ఇవన్నీ జరగవని మనం చెప్పలేం, జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల క్యాండిడేట్స్ విజయ అవకాశాలు ఏమైనా మెరుగుపడ్డాయా, వీక్గా ఉన్నాయా, తగ్గిపోయిందా అనేది మళ్ళీ చూసుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కూడా మారుస్తారు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం. దానికి అనుకూలమైన క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళని తీసేసి అనుకూలమైన గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళని, మెరుగైన వాళ్ళని పెట్టే అవకాశం ఉంటుంది అనేక చోట్ల. సో అది బోత్ పార్టీల్లో జరుగుతుంది. ఇటు వైసీపీలో జరుగుతుంది, ఇటు కూటమిలో కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రఘురామకృష్ణరాజు ఉంది కదా, వాళ్ళ ఇష్యూ ఉంది. అట్లాగే ఇంకొన్ని చోట్ల కూడా గొడవలు నడుస్తున్నాయి. సో అటువంటి చోట్ల చంద్రబాబు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కొట్టిపారలే. ఈ మధ్య కూడా జనసేన కూడా మార్చారుగా, రైల్వే కోడూరు మార్చారు. సో అట్లా మార్చచ్చు. ఎందుకంటే ఒకవేళ ఒక్కొక్కసారి వీళ్ళేమన్నా ప్రత్యర్థుల కోవట్ల అనేది కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, అంటే మన వైపు ఉంటూ అతను ప్రత్యర్థి కోవట్టుగా పనిచేస్తున్నాడు అనేది కూడా తెలియచ్చు. అలాంటప్పుడు కూడా మారుస్తారు అన్నమాట. ఇలా అనేక కారణాలతో మార్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది పెద్ద ఎత్తున మారిస్తే కూడా అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి 4 నుంచి 6 చోట్ల 5 చోట్ల అట్లా మార్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకం తీసుకున్నప్పుడు అవినాష్ రెడ్డిని మార్చే అవకాశం, నేను చెప్పిన ఈ కారణాల వల్ల మార్చే అవకాశం ఉంది. అంటే నిజంగా షర్మిల జగన్ ఒకటే అయితే మాత్రం ఖచ్చితంగా షర్మిల గెలుపు కోసం జగన్ కృషి చేస్తాడు. అదే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాత్రం ఈ కారణాల వల్ల, అంటే కోర్టు ఏమన్నా బెయిల్ రద్దు చేస్తుంది అని కానీ వాళ్ళ అడ్వకేట్లు ఆయనకు ముందే హింట్ ఇస్తే ఈ అవకాశాలు కనబడుతున్నాయి జడ్జెస్ నుంచి అనేది వాళ్ళకి, అంటే జనరల్గా కొన్ని విషయాలు అడ్వకేట్స్కి ముందే కొంత తెలుస్తాయి, గ్రహించగలుగుతారు. అట్లాంటివి జరిగినప్పుడు అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు, ముందు తీసేస్తే అప్పుడు మళ్ళీ అప్పుడైనా తీసేయాలి. అదేదో ముందు తీసేస్తే కొంత మర్యాదగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. రేపొద్దున ఆయన అరెస్ట్ అయినాక తీయకపోతే ఒక సమస్య, తీస్తే ఒక సమస్య. తీస్తే మేము తీసినా తీయకపోయినా షర్మిల సునీత ఏమంటారు, మేము ముందు నుంచి చెప్తున్నాం కదా ఇతనే చంపించాడని, ఇప్పుడు సాక్షాత్తు కోర్టే నమ్మింది, కోర్టు నమ్మకపోతే బెయిల్ ఎందుకు రద్దు చేసింది, ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్తారు. దీన్ని తెలుగుదేశం కూటమి కూడా బలంగా మిగతా చోట్ల కూడా జనంలోకి తీసుకెళ్తారు. అంటే సొంత బాబాయిని చంపించిన అవినాష్ రెడ్డి కాపాడేది, ఇప్పుడు చూడండి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయింది, మేము చెప్పింది నిజమైంది అనేది వాళ్ళు కూడా చెప్తారు. సో ఆ యాంగిల్లో అవినాష్ రెడ్డిని మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి.